నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఒకసారి అందరూ కూడా ఈ మాట నాతో చెప్పండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి అంటే మనము తేజరిల్లాలి అని, మనము ప్రకాశించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము ప్రకాశించడానికి ఇదే మనకి సమయం. కాబట్టి మనం అందరము కూడా దేవుని కొరకు ప్రకాశించాలి. ఈ వర్తమానము మరి ముఖ్యంగా స్త్రీల కోసమే. ఇక్కడ పురుషులు తక్కువగా ఉన్నారు, స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా వినండి. మనము దేవుడి కొరకు ప్రకాశించాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము దేవుడి కొరకు మనము ప్రకాశించాలి. మనిషికి ఎన్ని బ్రతుకులు చెప్పండి? మనిషికి ఎన్ని బ్రతుకులు? మనిషికి ఒకటే బ్రతుకు, ఒకటే జీవితం. ఈ జీవితం వెళ్ళిపోయింది అంటే మళ్ళా మనకి తిరిగి రమ్మన్నా కూడా రాదు. కాబట్టి ఈ జీవితంలోనే, ఈ బ్రతుకు ఉన్నంత వరకు ఈ జీవితంలో దేవుని కొరకు మనము ప్రకాశించే వారిగా ఉండాలి. హల్లెలూయా. మరి దేవుని కొరకు మనము ప్రకాశించాలి అంటే మరి మనలో పాపం ఉందనుకోండి, పాపం మన హృదయంలో ఉన్నంత వరకు, పాపం మన నుండి బయటికి పోనంత వరకు కూడా మనము ప్రకాశించలేము. కాబట్టి పాపం ఎప్పుడైతే మనం పాపాన్ని విడిచిపెడతామో అప్పుడే మనము దేవుని కొరకు ప్రకాశించగలుగుతాం. పాపం అనేది ఈ రోజున మనుషుల్ని ఏలుబడి చేస్తా ఉంది. స్త్రీలలో ఉండేటటువంటి పాపాలు ఏంటి అంటే, మొట్టమొదటిగా స్త్రీలో ఉండే పాపం ఏంటి అంటే ఆశ. ఎక్కువగా ఆశపడటం అనేది కూడా పాపమే. ఇది మరి ఆదిలో ఉన్నటువంటి అవ్వ దగ్గర నుంచి కూడా ప్రారంభించబడింది. దేవుడు చెప్పారు, అవ్వ ఈ ఫలము నువ్వు తినకూడదు, ఈ చెట్టు ఫలాలన్నీ కూడా నువ్వు తినొచ్చు, కానీ ఇదిగో ఈ చెట్టు ఫలం నువ్వు తినకూడదని దేవుడు చెప్పాడు. కానీ దేవుడు చెప్పిన తర్వాత ఆమె కంటికి కనిపించింది ఆ పండు ఎంతో రమ్యమైనదిగా, ఎంతో అందంగా పండు ఉండడం చూసి ఆ ఫలాన్ని ఆశించింది, అపవాదికి చోటిచ్చింది. దేవుని మాట ఆమె వినలేదు. కాబట్టి ఆశ అనేది మన మరి ఆదిలో ఉన్నటువంటి మరి తొలి స్త్రీ దగ్గర నుంచి కూడా మొదలైంది. ఆ ఆశ అనేది ఇప్పటికీ కూడా స్త్రీల్లో అలాగా వ్యాప్తి చెందుతానే ఉంది. ప్రతిదానికి కూడా ఆశపడ్డం. ఏదన్నా ఎవరి దగ్గరైనా చీర చూసామనుకోండి, వెంటనే అలాంటి చీర నాకు కూడా కావాలి. ఏదన్నా షాప్లో చీర చూసామనుకోండి, వెంటనే ఆ చీర కొనేయాలి. ఏ వస్తువు చూసినా కూడా అది నాకు కావాలి కావాలి అని చెప్పే ఆశ ఉంది. ఇప్పుడు ఆశపడటం కూడా పాపమే అని దేవుడి వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము చేయాల్సింది ఏంటి అంటే ఆశ అనేది మనము విడిచిపెట్టాలి. మరి సీనాయి పర్వతం మీద మోషేకి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞల్లో ఉన్నటువంటి మాట ఒకటి ఏంటి అంటే ఆశించకూడదు, ఆశించకూడదు, ఆశించకూడదు అనే మాటను కూడా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు మనకి ఏదైతే ఇచ్చి ఉన్నాడో దాని కొరకు మనము తృప్తి పడాలి తప్ప మన దగ్గర లేని దానికోసం, మనకి రాని దానికోసం మనం ఎప్పుడు కూడా ఆశపడకూడదు. ఈ ఆశ అనే పాపం నీలో ఉంటే నువ్వు దేవుడి కొరకు ప్రకాశించలేవు. అలాగే రెండోదిగా ఏంటి అంటే మన దగ్గర అసూయ. మన హృదయంలో ఏముంది అంటే అసూయ అనేది ఉంది. మన దగ్గర లేని వస్తువు ఎవరి దగ్గరైనా ఉందనుకోండి, అది చూసి మనము తట్టుకోలేము. ఒకవేళ మన దగ్గర ఉన్నది వేరే వాళ్ళ దగ్గర ఉన్నా కూడా పర్లేదు, కానీ మన దగ్గర లేనిది ఎవరి దగ్గరైనా కూడా ఉంటే మనకి వెంటనే అసూయ అనేది వస్తుంది. కాబట్టి అసూయ అనేది కూడా పెద్ద పాపం. ఈ అసూయ ఉన్న వారు కూడా దేవుని కొరకు ప్రకాశించలేరు. మూడో పాపం ఏంటి అంటే ఆగ్రహము, అంటే కోపం. చాలా పనులు స్త్రీలు ఇంట్లో పని చేస్తూ, ఏదో పని చేస్తూ అత్తమానాలు తిట్టుకుంటా సొనుక్కుంటా ఉంటారు. ఎంతసేపు పిల్లల మీద కోపపడటం, భర్త మీద కోపపడటం, వాళ్ళ మీద వీళ్ళ మీద కోపపడటం. దేవుని వాక్యం చెప్తా ఉంది, మీరు కోపపడండి కానీ పాపము చేయకూడదు. మన కోపం ఎప్పుడు వరకు ఉండాలంటే సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే ఉండాలి. మన కోపాన్ని మనము నిదానించి చూసుకోవాలి. పాపం విషయంలో ఎప్పుడైతే కోపం అనేది మన హృదయంలో ప్రవేశిస్తూ ఉంటుందో పాపానికి మనము చోటు ఇచ్చినట్లేండి. అందుకే పాపం మనము చేయకూడదు. కోపం అనేది మనిషిని ఎంతటి మనిషినైనా కూడా నష్టపరుస్తుంది. కాబట్టి కోపం మించకూడదు అని దేవుడి వాక్యము
సెలవిస్తుంది. కానీ కోపం ఈ రోజున చూస్తే మనుషులు ఎన్నోసార్లు ఎన్నో కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపంలో ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు. ఎన్ని మాట్లాడతారంటే ఆ కోపంలో బూతులాడుతూ ఉంటారు, మనిషిని బాధించి మాట్లాడుతూ ఉంటారు. తర్వాత అనుకుంటారు మళ్ళీ, అయ్యో ఇన్ని మాటలు అన్నానా, ఇలాంటి మాటలు అన్నానా అని చెప్పేసి తర్వాత అంతా అయిపోయిన తర్వాత బాధపడుతూ ఉంటారు. కానీ మాటలు నేను విసురుతూ ఉంటే విసిరిన మాటలు మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోగలవా? తీసుకోలేవు. అందుకే కోపంలో కూడా మనం పొరపాటు మాటలు ఆడకూడదు. నువ్వు ఇలా కోపగించుకుంటూ కోపంలో మాట్లాడే మాటలు, ఎన్ని మాటలు అనవసరమైన మాటలు ఉంటాయో ఆలోచించండి. ఎన్ని మాటలు దేవుడికి ఆయాస్కరమైనటువంటి మాటలు ఉంటాయి, ఎన్ని మాటలు దేవుడిని దుఃఖపరిచే మాటలు ఉంటాయో ఆలోచించారు ఒకసారి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీరు కోపం ఉంచకూడదు. కోపం అనేది కూడా పాపం. అలాగే 4వది ఏంటి అంటే అబద్ధం ఆడడం. అబద్ధం చాలా మంది చెప్తూ ఉంటారు. అబద్ధాలు పిల్లలకు చెప్తూ ఉంటారు, అబద్ధాలు ఆడకూడదు అని పిల్లలకు చెప్తూ ఉంటారు. కానీ పిల్లలకు చెప్పి వాళ్ళే అబద్ధాలు ఆడేస్తారు. ఆడవాళ్ళు అబద్ధాలు ఆడారనుకోండి, దడిగట్టినట్టుగా చక్కగా ఉంటారు. నిజంగా ఇది నిజమేమో అనేసేటట్టుగా అంత నమ్మేటట్లుగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. కానీ అబద్ధం అనేది కూడా పాపమే అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ పాపం కూడా మనలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి తర్వాత ఏంటి అంటే ద్వేషము. స్త్రీలో ద్వేషము అనేది కూడా పాపమే. పగ, కక్షలు అనేది కూడా మన హృదయంలో ఉండకూడదు. ఎవరైనా మనకి అపకారం చేశారనుకోండి, వారిని క్షమించలేనటువంటి మనసు. నా ఇంటి పక్కలైనా పొరుగు వారైనా ఎవరైనా కూడా నేను వారిని క్షమించలేను. ఎందుకంటే వారు నాకు చేసిన అపకారము తక్కువ కాదు, చాలా పెద్ద అపకారం చేశారని చెప్పేసి వారిని క్షమించలేనటువంటి మనసు మనలో ఉంటుంది. కాబట్టి ఇది కూడా క్షమించలేనటువంటి మనసు నీలో ఉంటే, చేదు నీ హృదయంలో ఉంటే, నువ్వు దేవుని కొరకు ఇంకెలా ప్రకాశించగలుగుతావు? నువ్వు ప్రకాశించాలి అంటే పగ, ద్వేషం కూడా నీ హృదయంలో ఉండకూడదు. ఇవి లేనప్పుడే స్త్రీ ప్రకాశించగలిగే స్త్రీగా ఉంటుంది. కాబట్టి పాపాన్ని మనము విడిచిపెట్టగలిగిన వారిగా ఉండాలి. మన పాపాన్ని మనము పరీక్షించుకోగలిగిన వారిగా ఉండాలి. ఎవరో మనల్ని గురించి సాక్ష్యం చెప్పడం కాదు, వీరు ఎంతో భక్తి పరులండి, ఎంతో ప్రార్థన పరులు, ఎంతో వాక్యం చదువుతూ ఉంటారు, ఎంతగానో దేవుని ఎందు విశ్వాసం కలిగిన వారని ఎవరో చెప్పడం కాదు. కానీ నీ భక్తి గురించి నీకు నువ్వే పరీక్ష చేసుకోవాలి. ఎవరో మనల్ని పరీక్షించి ఎవరో మనకి రిపోర్ట్లు ఇవ్వడం కాదు. కానీ మన భక్తి జీవితం ఎలా ఉంది, మన హృదయం ఎలా ఉంది అనేది మనమే పరీక్షించుకోవాలి. ఎందుకంటే మన హృదయంలో దేవునికి ఆయాస్కరమైనది ఏదైతే ఉందో అది ఇతరుల కంటే మనకే బాగా తెలుస్తుంది. నాలో ఈ లోపం ఉంది, నాలో ఈ తప్పు ఉంది, నాలో ఈ పాపం ఉందని చెప్పి మన పాపాలు, మన లోపాలు మనకే తెలుస్తాయి. కాబట్టి ఎప్పటికెప్పుడు మనము పరీక్ష చేసుకునే వారిగా ఉండాలి. దావీదు భక్తుడిని చూసినట్లయితే దావీదు భక్తుడు కూడా అతనికి పరీక్ష చేసుకుంటూ ఉన్నాడు. చూడండి, కీర్తనలు 139 కీర్తన 23 వచనం చదువుదాము. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకును. నీకు ఆయాస్కరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఇప్పుడు దావీదు భక్తుడు తనకు తానే పరీక్ష చేసుకుంటున్నాడు. అయ్యా, నా హృదయంలో ఏమైనా పాపం ఉందేమో, నీకు ఇష్టం లేని కార్యాలు నాలో ఏమైనా ఉన్నాయేమో, బహుశా నీకు ఆయాస్కరమైనటువంటి కార్యాలు నాలో ఏమైనా ఉన్నాయేమో, దాన్ని పరీక్షించి నా నుంచి నువ్వు తీసివేయని చెప్పేసి అంటా ఉన్నాడు. దావీదు, ప్రభువా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నీకు ఆయాస్కరమైంది నా ఎంత ఉన్నదేమో దాన్ని తీసివేయని చెప్పుటతోడనే దేవునికి అతను ఇష్టానుసారుడిగా మారిపోయాడు. దేవునికి అతను హృదయానుసారుడిగా మారిపోయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఈ మాటల ద్వారా దావీదు దేవుని మెప్పించిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా దేవుని మెప్పించే వ్యక్తిగా ఉండాలి. ప్రభువా నాలో ఏమైతే పాపాలు ఉన్నాయో, నీకు ఇష్టం లేని కార్యాలు నాలో ఏమైతే ఉన్నాయో, నీకు ఆయాసాన్ని కలిగించేటటువంటి కార్యాలు నాలో ఏమైతే ఉన్నాయో దాన్ని తొలగించి ప్రభా దాన్ని పరీక్షించి నా యుద్ధ నుంచి తీసేయని చెప్పి మనల్ని మనము ఎప్పటికెప్పుడు పరీక్ష చేసుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. పరీక్ష చేసుకుంటా ఉండకపోతే, పాపాలు మనలోంచి పోకపోతే, దేవుళ్ళలో మనము ప్రకాశించే వారిగా ఏమాత్రం కూడా ఉండలేము. దేవుని కొరకు నువ్వు ప్రకాశించాలి అంటే, దేవుని కొరకు నువ్వు వెలగాలి అంటే, నువ్వు ప్రకాశించాలి అంటే మొట్టమొదట నీ పాపం నీలో నుంచి పోవాలి. నిన్ను ఎప్పటికెప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. అబద్ధాలు అనేటటువంటివి నీలో ఉండకూడదు. అలాగే అసత్యమైన కార్యాలు నీలో ఎప్పుడు కూడా
ఉండకూడదు. యథార్థంగా జీవించాలి, సత్యంగా జీవించాలి. ఎందుకంటే మనము సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కాబట్టి మనము కూడా సత్యాన్ని అనుసరించి నడిచేవారిగా ఉండాలి. ఒకవేళ ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పటికీ, ఒకవేళ సత్యంగా ఇతరులతో పోరాడగలిగినప్పటికీ, వారితో ఒకవేళ సత్యంగా ఉంటే మనకు ఒకవేళ నష్టం వస్తుందండి, అసత్యంగా ఉన్నప్పుడే లాభం కలుగుతుంది అని అనుకుని కూడా మనం ఎప్పుడు కూడా సత్యాన్ని విడిచిపెట్టకూడదు. సత్యవంతులుగా మనము జీవించాలి. పేతురు పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇప్పుడు దేవుడు మనల్నంట ఏర్పరచుకున్నాడంట. చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని దేవుడు పిలిచాడంట. కాబట్టి దేవుడు చీకటిలో నుండి, పాపంలో నుండి, లోకంలో నుండి మనల్ని దేవుడు వేరు చేశాడు, ప్రత్యేకపరిచాడు. కాబట్టి మనము ప్రత్యేకమైన జీవితము చేసేవారిగా ఉండాలి. పాపాన్ని మనము విడిచిపెట్టాలి. ఎందుకంటే లోకంలో నుంచి దేవుడు మనల్ని వేరు చేశాడు కాబట్టి మళ్ళా పాపంలోకి మనము తిరిగి ఏమాత్రం కూడా వెళ్ళకూడదు. చాలా మందిని మనం ఒక్కొక్కసారి లోకంలో ఉన్న మనుషుని చూసి, భక్తిహీనుల్ని, పాపం చేసే వారిని చూసి అనుకుంటాము, వీరు భక్తిహీనులే అయినప్పటికీ, వీరు పాపం చేస్తూ ఉన్నప్పటికీ కూడా వీరు ఎంత బాగున్నారో. కానీ భక్తిగా ఉన్నప్పటికీ, దేవుల్లో ఉన్నప్పటికీ మనకి ఎన్నో కష్టాలు వస్తూ ఉన్నాయి, ఎన్నో శోధనలు మనకు వస్తూ ఉన్నాయి, ఎన్నో శ్రమలు వస్తున్నాయి. కాబట్టి ఇంకా మనం ఎందుకు పాపం చేయకుండా ఉండాలి, ఎందుకు మనం భక్తి పనులలాగా ఉండాలి. కాబట్టి వారి లోకంలో ఉన్న వారిని చూసి అని కృంగిపోతూ ఉంటాం. లోకస్తులు చాలా బాగున్నారు, దేవుల్లో ఉన్నప్పటికీ, దేవుని బిడ్డలు అయినప్పటికీ కూడా లోకంలో ఉన్న వారిలో నేను ఉండలేకపోతున్నానని చెప్పి లోకంలో ఉన్న వారితో మనల్ని మనము పోల్చుకుంటూ ఉంటాం. కానీ లోకంలో ఉన్న వారితో ఎప్పుడు కూడా మనము పోల్చుకోకూడదు. ఎందుకంటే లోకస్తులు వేరు, మనము వేరు. దేవుడు మనల్ని పాపంలో నుంచి, చీకట్లో నుంచి దేవుడు మనల్ని వేరు చేశాడు కాబట్టి వారితో మనం ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు. మనము క్రైస్తవులమైన మనము, లోకంలో నుంచి వేరు చేయబడిన మనము, దేవుడి కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం మనము కలిగి ఉండాలి. మనల్ని చూసినప్పుడు ఇతరులు అనుకోవాలి, వీరు దేవుని బిడ్డలు ఎంత ప్రేమ కలిగిన వారో, వీరు మనుషుల్ని ఎంత ప్రేమిస్తారో, వీరు ఎంతగా క్షమిస్తారో, వీరు ఎంతగా మనుషుల్ని అర్థం చేసుకుంటారో అని చెప్పి, మన ప్రేమను బట్టి వీరు ఎంతగా సహాయపడుతూ ఉంటారో ఇతరులకు అని చెప్పి, ఇతరులు మన కొరకు సాక్ష్యం ఇచ్చేవారుగా మనము ఉండాలి. ఎందుకంటే లోకంలో నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు కాబట్టి లోకంలో ఉన్న వారితో మనం పోల్చుకుంటూ లోకస్తులా మనం జీవించకూడదు. కానీ మనం ఒక ప్రత్యేకమైన జీవితము మనము చేయాలి. పాపాన్ని విడిచిపెట్టి మనల్ని మనము పరీక్ష చేసుకునే వారిగా ఉండాలి. లోక సువార్త 8వ అధ్యాయము 1వ వచనం చదువుదాము. లోక సువార్త 8వ అధ్యాయము. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడును కూజ భార్యగు ఓనన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చింది. చాలండి, మొదటిగా మనము చూస్తాము, మనము దేవుడి కొరకు ప్రకాశించే స్త్రీలుగా ఉండాలి అంటే మనము చేయాల్సిన పని ఏంటంటే మనల్ని మనము పరీక్షించుకోవాలి. పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి మనము మన యొక్క పాపాలు, మన యొక్క తప్పులు దేవుని యొక్క రక్తంలో మనము కడుక్కోవాలి. దేవుని రక్తంలో మనం కడగబడినప్పుడు, మన పాపాలు విడిచిపెట్టినప్పుడు దేవుడి
కొరకు మనము ప్రకాశించే వారిగా ఉంటాము. రెండోదిగా మనం చూసినట్లయితే ఇతరులకు మనము ఆశీర్వాదకరముగా ఉండాలి. దేవుడు అబ్రహాముతో చెప్పాడు కదా, అబ్రహాము నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటావు అని చెప్పాడు. అబ్రహామును బట్టి దేవుడు భూమి మీద ఉన్న సమస్త మానవాళిని కూడా ఆశీర్వదించినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. 2 ప్రార్థనలు ఉంటాయి. ఏంటంటే ప్రభువా నన్ను ఆశీర్వదించు అనే ప్రార్థన ఒకటి. రెండో ప్రార్థన ఏంటి అంటే ప్రభువా నన్ను ఆశీర్వాదకరముగా చెయ్యి అనే ప్రార్థన ఒకటి. మొదటి ప్రార్థన ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా పిల్లల్ని ఆశీర్వదించు అని మనము చేస్తాము. రెండో ప్రార్థన మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రభువా అనేకులకి నన్ను ఆశీర్వాదకరముగా ఉంచు అని చెప్పి మనము ప్రార్థన చేయాలి. మనల్ని బట్టి ఇతరులు ఆశీర్వదించబడే వ్యక్తులుగా ఉండాలి. అలాగే మనము ఇతరులకు సహాయపడే వ్యక్తులుగా కూడా మనము ఉండాలి. మనం ఈ వాక్య భాగాన్ని చదివినట్లయితే ఇక్కడ మనకి ఒక స్త్రీ కనపడుతూ ఉంది. ఈమె పేరు ద్వారక. ఈమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంది. దేవుని యందు విశ్వాసాన్ని కనపరిచేటటువంటి స్త్రీగా ఉంది. దేవుని యందు నిలిచి ఉన్న స్త్రీగా ఉంది. అంత మాత్రమే కాదు, ఈమె బహు ధర్మ కార్యాలు చేసే స్త్రీగా కూడా ఉంది. ఈమె సత్క్రియలు చేసేటటువంటి స్త్రీగా కూడా ఉంది. ఈమె బహుగా ధర్మ కార్యాలు చేస్తుందని చెప్పి వాక్యంలో మనము చదివాం. అంటే ఆమెకి చేయగలిగినంత మట్టుకు కాదు, లేకపోతే అవకాశం ఉన్నంత మట్టుకు కాదు, కానీ బహుగా ఈమె సత్క్రియలు ధర్మ కార్యాలు ఈమె చేస్తూ ఉంది. కాబట్టి ఈమెని అందరికీ కూడా ఈమె సహాయపడతా ఉంటే అందరూ కూడా ఈమెని ఇష్టపడతా ఉన్నారు. అలాంటి సమయంలో ఈమె కూడా ఒక రోజున చనిపోయింది. అందరూ చనిపోలేదు కదండి, ఏదో ఒక రోజున మనిషి అన్న తర్వాత ఏదో ఒక రోజున చనిపోతాం. ఈ లోకం అనేది మనకి శాశ్వతం కాదు. ఇందాక చెప్పుకున్నాం కదా, మనిషికి ఉండేది ఒకటే ఒక జీవితం. కాబట్టి ఈ జీవితాన్ని ఎప్పటికోకప్పటికి ముగించాలి. అయితే ఒక దైవజనుడు చెప్తా ఉన్నాడు, ఈ లోకంలో మనుషులు నువ్వు చనిపోయిన తర్వాత ఏదైతే నీ గురించి చెప్పాలని నువ్వు అనుకుంటున్నావో దాన్ని మనసులో పెట్టుకుని బ్రతుకు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో మన కొరకు మనం సంపాదించుకునేది ఏది కూడా మనకి నిలిచి ఉండదు, కానీ మనము దేవుని కొరకు చేసే కార్యాలు నిలిచి ఉంటాయి. మనం ఇతరుల కొరకు చేసేటటువంటి కార్యాలు మాత్రమే స్థిరస్థాయిగా నిలిచిపోతాయి. హల్లెలూయా. కాబట్టి ఈమె చేసిన పని ఏంటి అంటే ఈమె ధర్మ కార్యాలు చేస్తూ ఉంది. ఈమె ఎంతగానో సహాయపడతా ఉంది. ఒక రోజున ఈమె కూడా చనిపోయింది. చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈమెని గురించి ఏడుస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈమెని గురించి ఏడుస్తున్నారు. నిజానికి ఈమెకి కుటుంబం ఉందో లేదో తెలీదు, భర్త ఉన్నాడో లేదో తెలీదు, పిల్లలు ఉన్నారో లేదో తెలీదు, వారిని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఈమె ఒక్కరిని మాత్రమే దేవుని సన్నిధిలో పరిచారం చేస్తూ ఉన్నట్లుగా దేవుడు రాసి ఉన్నాడు. కాబట్టి మరి ఈమెకి కుటుంబం ఉందో, ఈమె చనిపోతే ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు, కానీ బయట స్త్రీలు మాత్రం ఈమె చనిపోయిన తర్వాత ఈమెని గురించి ఏడుస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఆమె ఏమి సంపాదించకపోయినా ఏం సంపాదించుకుంది అంటే ఆమె చనిపోయిన తర్వాత ఆమె కోసం ఏడ్చే వారిని మాత్రం ఆమె సంపాదించుకుంది. హల్లెలూయా. కాబట్టి ఎంతగానో ఈమె సహాయపడతా ఉంటే ఇప్పుడు అందరూ కూడా ఈమెని గురించి ఏడుస్తూ ఉన్నారు. చూడండి 39, 36 వచ్చిన చదువుతాం. అది చూచిన వారు అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 36 వచ్చిన. అతడు యెరూషలేములో వచ్చి శిష్యులతో కలిసి మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. చాలండి. ఈమె సత్క్రియలు చేస్తోంది. ఈమె గురించి ఏడుస్తున్నారు. 39 వచ్చిన చదువుదాం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. చాలండి. ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఆమె కుట్టినటువంటి అంగీలన్నిటినీ కూడా తెచ్చి ఆమె కోసం ఏడుస్తూ ఆ అంగీలన్నిటినీ కూడా చూపించి వారు చెప్తా ఉన్నారు, ద్వారకా మమ్మల్ని ఎంతగా ప్రేమించేదో, మాకు ఎంత సహాయపడేదో అని చెప్పి ఆమె కుట్టిన అంగీలన్నిటినీ కూడా తీసుకుని వచ్చి వారు చూపిస్తూ ఉన్నారు. మనం చనిపోయిన తర్వాత
ఈ లోకం నుంచి ఏది పట్టుకెళ్ళం, కానీ ఒక సాక్ష్యాన్ని మాత్రమే మనం ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ లోకంలో మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోగలిగిన వారిగా ఉండాలి. ఈమె చనిపోయిన తర్వాత చెప్తా ఉన్నారు, ద్వారక ఇంట్లో ఉంది, ద్వారక అదిగో ఆ మేడ సంపాదించింది, ద్వారక బంగారం సంపాదించింది, ద్వారక భూములు సంపాదించింది అని చెప్పట్లేదు. కానీ ద్వారక ఇదిగో మమ్మల్ని ఇంతగా ప్రేమించేది, ఇదిగో ఇంతమందికి ఆమె సహాయం చేస్తూ ఉండేది, ఇదిగో ఈ అంగీలో ఆమె కుట్టేది అని చెప్పి ఆమె కుట్టినటువంటి అంగీని తీసుకుని వచ్చి చూపించి చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో సాక్ష్యాన్ని మనము విడిచిపెట్టి వెళ్ళాలి. మనము బంగారమే సంపాదించినా, మేడలే సంపాదించినా, భూములే సంపాదించినా ఏది కూడా మనతో రాదు. కానీ మనకు విడిచిపెట్టాల్సిన సాక్ష్యం మాత్రమే ఈ లోకంలో నుంచి మనతో పాటుగా వస్తుంది. కానీ అపవాది కొన్నిసార్లు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాడు. ఏంటి అంటే మనము ఏ కార్యాలు చేయకుండా మనలో మొదటగా ఏది ప్రవేశిస్తుంది అంటే స్వార్థము అనేది ప్రవేశిస్తూ ఉంటుంది. స్వార్థం, ఒకవేళ నాది కానీ ఇతరులకు పెట్టేస్తాను అనుకో, ఒకవేళ పెడతా ఉంటే నాదంతా కూడా ఖాళీ అయిపోతుందేమో, ఒకవేళ నేను పెడితే తిరిగి వారు నాకు పెట్టగలరా, ఒకవేళ పెట్టలేరేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా ఎవరికి పెడతా ఉంటామంటే మనం కొంత పెడితే మళ్ళీ అది మనకు తిరిగి ఇవ్వగలిగిన వారికి, పెట్టగలిగిన వారికి మాత్రమే పెడతా ఉంటాం. చూడండి, ఫంక్షన్లో పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు బంగారం గట్ట పెడతా ఉంటారు, కానుకలు ఇవన్నీ. ఇలాంటివన్నీ ఎవరికి పెడతా ఉంటారు? ఒక బంగారం ఉంగరం పెట్టామనుకోండి, తిరిగి ఉంగరం మళ్ళా మన కాల్లో పెట్టాలి కాబట్టి మళ్ళీ తిరిగి మనం పెడతా ఉంటాం. ఒకవేళ పెట్టలేని వాళ్ళు ఉన్నారనుకోండి, వారికి మనం పెడతామా? పెట్టలేము. ఎందుకంటే వారు పెట్టలేని వాళ్ళు కాబట్టి ఇంకా మనం పెడితే వాళ్ళ నుంచి మనకు రాదు కాబట్టి ఇంక మనము పెట్టాం. ఇదే అపవాది మనకి స్వార్థం అనేది మన హృదయంలో ప్రవేశిస్తూ ఉంటుంది. నువ్వు పెడితే వాళ్ళు తిరిగి నీకు పెట్టలేరు కదా, అలాంటప్పుడు నువ్వు ఎందుకు పెట్టడం? ఒకవేళ నువ్వు ఇలాగ పెడతా ఉంటే నీ దగ్గర ఉన్నదంతా కూడా ఖాళీ అయిపోతుంది కదా, ఎందుకు పెట్టడం అని చెప్పి పెట్టనివ్వకుండా స్వార్థాన్ని మనలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. రెండోదిగా మనకి ఏది కలుగు చేస్తూ ఉంటుంది అంటే నువ్వు ఇప్పుడే పెట్టాలా, తర్వాత ఇంకెప్పుడైనా పెడితేలే అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంటేనే మనల్ని ఏ పని కూడా చేయనివ్వదు. తర్వాత చేద్దాంలే, దేవుని కార్యాలు తర్వాత చేద్దాంలే అని చెప్పి వాయిదాలు వేయించేటట్లుగా చేస్తూ ఉంటుంది. తర్వాత వాయిదాలు వేస్తూ ఉంటుంది, ఇంకెప్పుడు కూడా మనము చేయలేము. తర్వాత మూడోదిగా ఏం చేస్తూ ఉంటుంది అంటే నువ్వు పెట్టడం ఎందుకు, నువ్వే పెట్టాలా, ఇతరులకి నువ్వే పెట్టాలి, పెట్టేవాళ్ళు ధర్మ కార్యాలు చేసేవాళ్ళు ఇంకెవరు లేరా, మందిరంలో దేవుని కొరకు ఈ కార్యం చేయాలా, నువ్వే చేయాలా, ఇంక చేసేవాళ్ళు ఎవరు లేరా, ఎవరో ఒకరు చేస్తారులే, దేవుడి కోసం ఎవరో ఒకరు ఇస్తారులే అని చెప్పేసి అంటూ ఉంటుంది. నిజమే, నువ్వు చెయ్యకపోతే ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు. దేవుడి పని ఏమాత్రం కూడా ఆగిపోదు. నువ్వు పెట్టకపోతే ఇంకొకరిని దేవుడు లేపుతాడు, ఎవరో ఒకరి ద్వారా ఆయన పని అయినా చేయించుకుంటాడు. ఒకవేళ మనుషులకి నువ్వు సాయం చేయకపోతే ఇంకెవరైనా పెడతారు. ఒకవేళ జంతువుల ద్వారా అయినా కూడా దేవుడు పని చేయించుకుంటాడు, కానీ ఆయన పని మాత్రం ఎప్పుడు కూడా ఆప్ చేయడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నువ్వు చేయాల్సిన పని ఎవరైనా చేస్తారు కానీ నీకు రావాల్సిన దీవెన మాత్రం, ఆ ప్రతిఫలం మాత్రం నీకు రాదనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. పని ఎవరైనా చేసేస్తారు కానీ ఆశీర్వాదం మాత్రం నీకు రాదు. కాబట్టి నీకు ప్రతిఫలం రావాలి అంటే నువ్వు పెట్టాలి, నువ్వు దేవుడికి ఇవ్వాలి. ఏం మోసుకెళ్ళిపోతామండి ఈ లోకం నుంచి? ఎంత సంపాదించినా అన్ని మోసుకుని వెళ్ళిపోతామా? ఎంత సంపాదించినా ఇక్కడే ఉంటుంది, ఏది మనతో రాదు. కానీ దేవుడి కార్యాలు మనం చేస్తే, దేవుడి కొరకు మనం ఇచ్చినప్పుడు అది పరలోకంలో మనలో బ్యాంక్ అకౌంట్లో మనకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఇక్కడ మనం ఏది ఇచ్చినా కూడా వ్యర్థంగా పోదు. ఒకవేళ మనుషులకి మనం ఏదైనా పెడితే మనుషులకు పెట్టి నష్టపోవచ్చేమో, కానీ దేవుడికి ఇచ్చి మనం ఎప్పుడు కూడా నష్టపోము. దేవుడి కార్యాలు చేసి నష్టపోయామన్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. కాబట్టి దేవుడికి నువ్వు ఏదైనా కార్యం చేస్తే ఆ కార్యం ఈ లోకంలో మిగిలిపోతుంది అనే విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం చూసినట్లయితే మొదటిగా మన పాపాన్ని మనము పరీక్షించుకోవాలి. దేవుడి కొరకు ప్రకాశించాలి అంటే, రెండోదిగా దేవుడి కొరకు మనము ప్రకాశించాలి అంటే మనం అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాగే సత్క్రియలు, ధర్మ కార్యాలు మనం చేయాలి అని చూసాము. ఇప్పుడు మూడోదిగా మనం చూసినట్లయితే మనం చేయాల్సిన పని ఏంటి అంటే మనము దేవుని సువార్తని ప్రకటించే వారిగా ఉండాలి. దేవుడి వాక్యాన్ని మనం ప్రకటించే వారిగా ఉండాలి. చాలా మంది చెప్తూ ఉంటారు, ఏం చెప్తూ ఉంటారు అంటే కల్పన కథలన్నీ కూడా మనుషులకు చెప్తూ ఉంటారు. సాడీలు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మోస్తూ ఉంటారు. ఆలింటి దగ్గరికి, ఏలింటి దగ్గరికి, ఏలింటి దగ్గరికి, ఆలింటి దగ్గరికి ఇలా మోస్తూ ఉంటారు. ఇంకా కథలు కల్పిస్తూ ఉంటారు. కల్పించే వాళ్ళు కొందరైతే, పుకార్లు కల్పించే వాళ్ళు కొందరైతే, దాన్ని ఇంటింటికి కూడా మోసేవాళ్ళు మరికొందరు ఉంటారు. ఇలా అనవసరమైన వాటిని ప్రకటించడానికి నీ సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉన్నావు. కానీ
దేవుని సువార్తను ప్రకటించడానికి నువ్వు సమయం దేవుడి కొరకు ఖర్చు పెడతా ఉన్నావా? ఈ సమయం వ్యర్థంగానే ఉపయోగిస్తున్నావు, కానీ దేవుడి కొరకు ఎంత ఖర్చు పెడతా ఉన్నావు నువ్వు? అన్ని పనులు చేయడానికి సమయం ఉంటుంది, ఇంట్లో వంట చేసుకోవడానికి సమయం ఉంటుంది, బట్టలు తుక్కోవడానికి సమయం ఉంటుంది, అన్ని పనులకి సమయం ఉంటుంది, కానీ దేవుడి పని చేయడానికి నీకు సమయము ఉండదు. అన్ని పనులు చేసేసిన తర్వాత మనం అనుకుంటాము, ఓ దేవుడు నన్ను ఇంట్లో పెట్టాడు కాబట్టి, స్త్రీగా పెట్టాడు కాబట్టి పిల్లలకు వండి పెట్టాలి, వండి పెట్టేస్తే నా పని అయిపోయింది, లేకపోతే వంట చేసేస్తే నా పని అయిపోయింది, బట్టలు ఉతికేస్తే నా పని అయిపోయింది, ఇల్లంతా శుభ్రం చేసేస్తే నా పని అయిపోయింది అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఈ పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత కొంత సమయం మనకు ఖాళీగా ఉంటుంది కదా. ఈ సమయంలో నువ్వు నీ కుటుంబం కొరకు ప్రార్థించగలుగుతున్నావా? సమాజం కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ కుటుంబంలో నీ భర్త ఇంకా రక్షణ పొందలేదే, వారి రక్షణ కూర్చిన భారం నీకుందా? ఇంకా నీ పిల్లలు రక్షణ పొందలేదే, వారి రక్షణ కూర్చిన భారం నీకుందా? సమాజంలో ఎంతో మంది నశించిపోతున్న ఆత్మలు ఉన్నారు, వారిని కూర్చిన భారం నీకుందా? భారం కలిగి మనం పనిచేయాలి, వారి రక్షణ కొరకు మనము ప్రార్థించే వారిగా ఉండాలి, దేవుడు సువార్త మనం ప్రకటించే వారిగా ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఒక మాట మనం చదువుదాము. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అటువలే స్త్రీలారా మీరు మీ సత్పురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఒకవేళ మీ భర్తలకి రక్షణ లేదనుకోండి, వారు దేని వల్ల మీరు క్రీస్తు దగ్గరికి రాబట్టగలరు అంటే వాక్యం ద్వారా కాదండి, ఇక్కడ వాక్యం ద్వారా అని రాయపడలేదు. మరి దేని ద్వారా మనము రాబట్టగలము అంటే మన యొక్క నడవడి ద్వారా, ప్రవర్తన ద్వారా మాత్రమే రాబట్టగలము. ఇంటికెళ్ళి వాక్యాలను చెప్పడం ద్వారా వారికి రక్షణ రాదు, కానీ మన ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు, మన నడవడికి సరిగా ఉన్నప్పుడు వారు కూడా దేవుడి దగ్గరికి వస్తారు. ఈ రోజున పురుషులు ఎందుకు మందిరానికి రావట్లేదు అంటే ముందు మందిరానికి వచ్చే స్త్రీల ప్రవర్తన ఒకటి సరిగా లేదు కాబట్టి. ఇప్పుడు మందిరానికి వచ్చావు, ఇప్పుడు వాక్యం వింటా ఉన్నాం, తర్వాత ఆరాధన అయిపోతుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే టీవీ ఆన్ చేసేస్తాం. ఇంక నీకు మార్పు ఎక్కడ వచ్చింది చెప్పండి? ఇప్పుడు దాకా వాక్యం విన్నాం కదా, ఈ వాక్యం నీలో ఉంటుందా? ఆ గడప దాటి వెళ్ళేటప్పటికే బయటకు వెళ్ళిపోతుంది, మళ్ళీ లోకంలో నువ్వు కలిసిపోతూ ఉన్నావు. మందిరంలో ఉన్నంతసేపు మాత్రమే ఏదో పరిశుద్ధంగా ఉన్నట్లు ఉంటున్నాం, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మన ప్రవర్తన లోకస్తుల ప్రవర్తన వల్లే అయిపోతుంది. మనకు మార్పు లేదు, మన చూపును బట్టి మార్పు లేదు, ప్రవర్తనను బట్టి మార్పు లేదు, మన నోటి మాటలను బట్టి కూడా మనకి మార్పు లేదు. ఇంకా మార్పు లేనప్పుడు నిన్ను బట్టి ఇంకెవరు పురుషులు ఎలా మందిరానికి వస్తారు? నిన్ను బట్టి ఎలా మారుతూ ఉంటారు? ఇతరులు చెబుతూ ఉండాలి, నిన్ను చూసిన వారు చెప్పాలి, వీరు ఎంత భక్తి పనులు, వీరు ఎంత ప్రేమ కలిగిన వారు, వీరు ఎంత సహాయం చేసే మనస్సు కలిగిన వారు అని నిన్ను బట్టి చెప్పాలి. నీ ప్రవర్తన బట్టి ఇతరులు మారగలగాలి. కాబట్టి అటువంటి ప్రవర్తన, అటువంటి జీవితము మనము బయట కనపరచగలగాలి. మనము ఏ వాక్యం అయితే వింటున్నామో దాన్ని మన జీవితాలకి అన్వయించుకొని మన బ్రతుకుల ద్వారా దేవుడి వాక్యాన్ని మనము చూపించగలగాలి. చూపించగలిగినప్పుడు మనుషుల్ని మనము ఆకట్టుకోగలుగుతాం. కాబట్టి దేవుడి వాక్యాన్ని మనము ప్రకటించే వారిగా ఉండాలని దేవుడి వాక్యము సెలవిస్తుంది. కీర్తనలు 68వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాం. ప్రభు మాట సెలవిచ్చున్నాడు, దానిని ప్రకటించు, స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. చాలండి, మనం ఎలా ఉన్నాము అంటే గొప్ప సైన్యం వల్లే మనము ఉన్నామని దేవుడి వాక్యము సెలవిస్తోంది. చాలా మంది అనుకుంటారు, స్త్రీని కదా, నేను బలహీనమైన దాన్ని కదా, నేను ఏ పని చేయగలుగుతాను, నేను ఏ పనులు కూడా చేయలేనని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ స్త్రీ తలుచుకుంటే ఏదైనా కూడా చేయొచ్చు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును అని మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. వాక్యంలో జ్ఞానవంతురాలు ఇంటిని కట్టును అని రాయబడి ఉంది, కానీ పురుషుడు ఇంటిని కట్టును, జ్ఞానవంతుడు ఇంటిని కట్టును అని ఏమాత్రం కూడా రాయపడలేదు కదండి. స్త్రీ ఇంటిని కట్టేటటువంటి బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఇంటిని కట్టే బాధ్యత, ఒక బాధ్యత ఎవరికి అప్పగిస్తారో చెప్పండి? నమ్మకంగా ఎవరైతే ఉంటారో వారికి బాధ్యతలు అప్పగిస్తారు తప్ప
అప్పగించరు. కానీ దేవుడు మనల్ని నమ్మి ఇంటిని కట్టేటటువంటి బాధ్యత మనకి అప్పగించాడు. మరి స్త్రీగా మనము ప్రకాశిస్తూ ఉండాలి. మనమే ఆరిపోయిన వారిగా ఉన్నామనుకోండి, మనమే చీకట్లో ఉన్నామనుకోండి, ఇంక ఇల్లు అంతా కూడా ఆరిపోయిందిగా ఉంటుంది, ఇల్లంతా కూడా చీకటమయమైపోయిందిగా ఉంటుంది. ఒక సామెత ఉంది కదండి, ఇంటికి దీపము ఇల్లాలు. మరి ఇల్లు అంతటినీ కూడా వెలిగించాల్సిన స్త్రీ నువ్వే ఆరిపోయిన దానిగా ఉంటే ఇంక ఇంటిని నువ్వు ఎలా వెలిగించగలుగుతావు? ఇంకా నువ్వే వెలుగుతూ ఉండాలి, వాక్యం చేత నువ్వు నింపబడుతూ ఉండాలి, నువ్వు దేవుని కొరకు ప్రకాశించబడుతూ ఉండాలి. నువ్వే ప్రకాశించలేని స్థితిలో ఉంటే, నువ్వే చీకట్లో ఉంటే ఇంక ఎలా నువ్వు దేవుణ్ణి వెలిగించగలుగుతావు? మత్తయి సువార్త ఒకసారి చదువుదాము. మత్తయి సువార్త. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఐదో అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారి అందరికీ వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు. చాలండి. ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా చేసి ఉన్నాడు అంటే, దేవుడు మనల్ని వెలుగుగా చేసి ఉన్నాడు. ఇప్పుడు వెలుగంట సత్క్రియలు, మనము వెలుగనే సత్క్రియలు ఈ లోకంలో మనము ప్రచురపరిచేవారిగా ఉండాలని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము వెలుగుగా చేశాడు. కాబట్టి మనమే ఆరిపోయిన స్థితిలో ఉంటే మన కుటుంబాన్ని మనము వెలిగించే స్థితిలో ఏమాత్రం కూడా ఉండలేము. కాబట్టి స్త్రీలు అనుకోవచ్చు, నేను బలహీనురాలి ఏమి చేయలేనని చెప్పేసి అనుకోవచ్చు. మనం బలహీనులమే, కానీ మనలో ఉన్నటువంటి దేవుడు బలవంతుడు. కాబట్టి నేను బలపరచుకొని యందు నేను సమస్తము కూడా చేయగలనని దేవుడు వాక్యము సెలవిస్తూ ఉంది. పౌలు భక్తుడు అంటున్నాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి దేవుడు బలవంతుడు. కాబట్టి మనం ఏదైనా కూడా చేసే స్త్రీలుగా ఉండాలి. మనం ఏదైనా దేవుడి కొరకు చేయగలము. దేవుడికి స్త్రీలకి బైబిల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతను దేవుడు ఇచ్చాడు. బైబిల్లో స్త్రీలు కూడా సువార్త ప్రకటించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో స్త్రీలు కూడా సువార్త ప్రకటించినట్లుగా మనము చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్త్రీలకు కూడా దేవుడు సేవ చేసేటటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడనే విషయాన్ని మనము గమనించగలగాలి. లూకాసు వార్త 8వ అధ్యాయము 8 ఎంతో మంది ఉన్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో చాలా మంది దేవుడి కొరకు సేవ చేశారు. కొంచెం మంది 12 మంది శిష్యులతో పాటు కొంతమంది స్త్రీలు కూడా మత్తలేని మరియా కూడా వారు సేవ చేశారు. మత్తలేని మరియను మనం చూసినట్లయితే ఆమె దయ్యముల చేత పీడింపబడినటువంటి స్త్రీ. 7 దయ్యముల చేత ఆమె పీడించబడుతూ ఉంది. అలాంటి స్త్రీ కూడా దేవుడి కొరకు పరిచయం చేసినట్లుగా మనము చూస్తున్నాం. ఆమె దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆమెను ముట్టి స్వస్థపరిచిన తర్వాత ఆమె బంధించబడినటువంటి స్థితిలోంచి ఆ దయ్యాలన్నీ కూడా ఆమెని విడిచిపోయిన తర్వాత ఆమె కూడా దేవుడి కొరకు సేవ చేసింది. దేవుడు శిష్యులు చేస్తారులే, నేను 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాను కదా, వారు సేవ చేస్తారులే, స్త్రీలు పక్కన ఉండండి అని చెప్పేసి దేవుడు అనలేదు. కానీ స్త్రీలను కూడా ఆయన పరిసరలో దేవుడు వాడుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. మత్తలేని స్త్రీ కూడా దయ్యాలు విడిచిపెట్టిన తర్వాత ఆ పాపము తొలగించబడిన తర్వాత దేవుని కొరకు ప్రకాశించిన స్త్రీగా మనము చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి స్త్రీలకి కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకతని దేవుడు ఇచ్చాడు. నిజానికి యేసయ్య ఎవరు అంటే ఆయన స్త్రీల సంతానమై ఉన్నాడు, పురుషుల సంతానం కాదు కదండి. దేవుడు పుట్టుకకి పురుషుడికి సంబంధం ఏమీ కూడా లేదు. ఆయన స్త్రీ సంతానంగా మాత్రమే పుట్టాడు. కాబట్టి స్త్రీలకు ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశము దేవుడు ఇచ్చి ఉన్నట్లుగా మనము చూస్తాం. బైబిల్ గ్రంథంలో స్త్రీలతో దేవుడు మాట్లాడినట్టుగా కూడా మనము
చూస్తాం. 12 ఏళ్ల రక్తస్రావ్యం గల స్త్రీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వస్త్రపు చెంగును ముట్టిన తర్వాత ఆమె స్వస్థత పొందింది. స్వస్థత పొందిన తర్వాత దేవుడు ఆ ముట్టారు, ఎవరో స్వస్థత పొందారు, వెళ్ళిపోనివ్వలే అని చెప్పేసి అనలేదు. కానీ అమ్మ నీ విశ్వాసము గొప్పది అని చెప్పి ఆమెతో దేవుడు మాట్లాడాడు. ఎవరు ఆమెని గుర్తించలేదు, కానీ దేవుడు మాత్రం ఆమెని గుర్తించాడు. అందరూ కూడా ఆమెని గుర్తించేటట్లుగా దేవుడు చేశాడు. అమ్మ నీ విశ్వాసం గొప్పది, సమాధానం గలదానివై నువ్వు వెళ్ళు అని చెప్పేసి దేవుడు ఆమెతో మాట్లాడాడు. అలాగే బైబిల్ గ్రంథంలో అత్తరుపుట్టు తీసుకుని వచ్చి దేవుని యొక్క పాదాల మీద పోసి ఆయన పాదాలు కడిగినటువంటి స్త్రీని కూడా మనము చూస్తూ ఉంటాం. దేవుని కొరకు ఆమె కూడా ఒక విలువైనటువంటి కార్యము చేసింది. ఆ రోజుల్లో మనుషులు డబ్బులంట దాచిపెట్టుకునేవారు కాదు, కానీ డబ్బులంట అత్తరు రూపంలో దాచుకునేవారంట. ఒక సంవత్సరం అంతా కష్టపడి సంపాదించింది అనుకోండి, ఆ సంవత్సరం అంతా కూడా కష్టపడి చెమటలు కార్చి సంపాదించినటువంటి ఆ ధనము ఏం చేసేది అంటే ఆమె తీసుకుని వెళ్ళి అత్తరు కొని అత్తరు రూపంలో వారు ఆ డబ్బులు దాచుకుంటూ ఉండేవారంట. కాబట్టి ఈమె కూడా బహుశా ఒక సంవత్సరం నుంచి కష్టపడి ఆ అత్తరు పుట్టును తీసి ఒకవేళ కొనుక్కుని ఉండొచ్చు. అత్తరు పుట్టును తీసుకుని వచ్చి ఒక రోజున యేసుప్రభు గ్రామంలోకి వస్తే యేసుప్రభు ఈ ఊరికి వచ్చారు కదా, ఇంత విలువైన మనిషి మా ఊరు వచ్చినప్పుడు నేను విలువగానే ఆయన గణపరచాలి, విలువగానే నేను ఆయన ఆరాధించాలి అని చెప్పి ఆ అత్తరు పుట్టును తీసుకుని వెళ్ళి ఆయన పాదాల మీద పోసింది. పోసిన తర్వాత యేసుప్రభు అన్నారు, ఈ ప్రపంచంలో భూమి మీద ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో ఆ అన్ని స్థలాల్లో కూడా ఈమెని గూర్చి ప్రకటించబడుతుంది, ఈమెను గూర్చి పొగడబడుతుంది అని చెప్పి దేవుడు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటాం. దేవుడి కోసం ఆమె కూడా విలువైనటువంటి కార్యము చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే యేసుప్రభుని సిలువ వేసేటటువంటి ఆ సమయంలో ఆ సిలువ దగ్గర ఎవరున్నారు అంటే స్త్రీలు మాత్రమే ఉన్నారండి, పురుషులు కాదు. కానీ స్త్రీలు మాత్రమే రోధిస్తా దేవుడి కోసము ఏడుస్తూ ఉన్నారంట. ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, అమ్మ మీకోసం ఏడవకండి, కానీ మీకోసం నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పేసి దేవుడు అన్నాడు. ఏడుస్తూ ఉంటే చూసి ఆయన పక్క నుంచి వెళ్ళిపోయే దేవుడు కాదు, కానీ మన కన్నీళ్ళని తుడిచే దేవుడు. ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉండొచ్చు, నా కన్నీళ్ళు తుడిచేవారు ఎవరు కూడా లేరు, నన్ను ఆదరించేవారు ఎవరు లేరు అని మనము అనుకోవచ్చు. కానీ దేవుడు మన కన్నీళ్ళని చూసి ఏమి పట్టనట్టు ఆయన వెళ్ళిపోయే దేవుడు కాదు, కానీ ఆగే మన కన్నీళ్ళని తుడిచే దేవుడు, మనల్ని ఆదరించేటటువంటి దేవుడు. ఇప్పుడు స్త్రీలు రోధిస్తూ ఉన్న ఆ సమయంలో దేవుడు వారిని చూశాడు, వారితో మాట్లాడాడు. మన దేవుడు మాట్లాడేటటువంటి దేవుడు. యేసుప్రభు సిలువ వేయబడేటటువంటి ఆ సమయంలో మరి శిష్యులు అందరూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టారు, ఎవరు కూడా ఆయన దగ్గర లేరు. 12 మంది శిష్యులు కూడా దేవుణ్ణి విడిచిపెట్టారు. ఆయన తోటలో చెప్తా ఉన్నారు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. కానీ వీరు మాత్రము ఎంతసేపు పడుకునే ఉన్నారు, దేవుని మాటను పక్కన పెట్టారు, నిద్రపోతూనే వారు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మనకు నిద్ర ఎప్పుడు రాకూడదు అప్పుడు వస్తూ ఉంటుంది, నిద్రపోవాలన్నా కూడా కొన్నిసార్లు నిద్రే రాదు. స్త్రీలకి ఏంటో మందిరానికి వచ్చినప్పుడే నిద్ర వస్తూ ఉంటుంది, ఇంటి దగ్గర ఉన్నంతసేపు నిద్ర రాదు. కానీ మందిరానికి వచ్చిన తర్వాత మందిరంలో ప్రశాంతంగా ఉంటుంది, ఏ సౌండ్ ఉండదు కదండి, పాస్టర్ గారి సౌండ్ తప్ప ఇంకా ఏ సౌండ్ కూడా ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిద్ర వస్తూ ఉంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత పడుకుండిపోతూ ఉంటారు. ఇప్పుడు శిష్యులు కూడా దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తా ఉంటే వారు పడుకున్నారు. పడుకున్నటువంటి ఆ సమయంలో శిష్యుడు అంటున్నాడు, పేతురు అంటా ఉన్నాడు, ప్రభా నేను నీతో రావాల్సి ఉంటే సిలువ దాకా కూడా నేను నీతో వస్తానని చెప్పేసి అంటున్నాడు. కానీ తర్వాత దేవుడు ఎవరో ఎరగను అని చెప్పి 3 సార్లు అతను బొంకాడు, పడిపోయాడు. ఎందుకు అతను నిలబడలేకపోయాడు అంటే మరి ప్రార్థన చేస్తుంటే మరి పడిపోకుండా నిలబడు, కానీ ప్రార్థన చేయలేదు కాబట్టి పడిపోయాడు. కాబట్టి శిష్యులందరూ కూడా దేవుని విడిచిపెట్టారు. కానీ ఎవరు అతని దగ్గర వేసే సిలువ దగ్గర ఉన్నారు అంటే సిలువ కింద స్త్రీలు మాత్రమే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. అలాగే ఆయన పునరుద్ధారణగా లేచిన ఆ సమయంలో కూడా మరి ఎవరు తెల్లవారుజామున మరి సమాధి దగ్గరికి వెళ్ళారు అంటే అప్పుడు కూడా సుగంధ తైలాన్ని తీసుకుని అప్పుడు కూడా స్త్రీలే సమాధి దగ్గరికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా స్త్రీలే మొట్టమొదటిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. పురుషులు చాలా తక్కువ, కానీ స్త్రీలు మాత్రమే అన్ని విషయాల్లో కూడా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి అందరితో కూడా దేవుడు మాట్లాడాడు. కాబట్టి 2 భాషలు కానుకిచ్చినటువంటి పేద విధవరాలతో కూడా దేవుడు మాట్లాడాడు. నిజానికి పేదలతో ఎవరైనా మాట్లాడతారు చెప్పండి? గొప్ప వారితో అయితే అందరూ మాట్లాడడానికి ఇష్టపడతాము, కానీ పేదవారితో ఏమీ లేని వారితో మాట్లాడడానికి అసలు ఏమాత్రం కూడా
ఇష్టపడం. నిజానికి ఆమె మందిరంలోకి వచ్చినప్పుడు అక్కడ చాలా మంది ధనవంతులు ఉన్నారు కాబట్టి ఆ ధనవంతులందరూ కూడా అనుకుని ఉండొచ్చు, ఆమెతో ఎవరు మాట్లాడకపోయి ఉండొచ్చు, పట్టించుకోకపోయి ఉండొచ్చు. కానీ ఎవరు గుర్తించకపోయినా దేవుడు మాత్రం ఆమెని గుర్తించాడు. కాబట్టి స్త్రీలు అన్ని విషయాల్లో ముందున్నటువంటి స్త్రీలు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా వెనకడుగు వేసేవారిగా ఉండకూడదు. దేవుని సువార్తని మనము ప్రకటించేటటువంటి స్త్రీలుగా మనము ఉండాలి. దేవుని కొరకు ప్రకాశించే స్త్రీలుగా ఉండాలి. మనం ఆరిపోయిన స్త్రీలుగా ఏమాత్రం కూడా ఉండకూడదు. మనము పాపాన్ని కడుక్కునే స్త్రీలుగా ఉండాలి. అని రక్తంలో మనల్ని ఎప్పటికెప్పుడు పరిశుద్ధపరుచుకుంటూ ఎప్పటికెప్పుడు మనల్ని పరీక్షించుకుంటూ మన పాపాన్ని మనము విడిచిపెట్టేటటువంటి స్త్రీలుగా మనం ఉండాలి. అలాగే మనము సత్క్రియలు చేసేవారిగా అనేకుడికి ఆశీర్వాదకరమైన స్త్రీలుగా మనం ఉండాలి. అలాగే దేవుని గురించి మనము ప్రకటించేటటువంటి స్త్రీలుగా మనము ఉండాలి. అలా మనము ప్రకాశించగలిగినప్పుడు మనల్ని బట్టి మన కుటుంబాలు కూడా వెలిగించబడతాయి. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.